నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం. ఈ పాన్ కార్డ్ అంటూ మెయిల్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ. పులివెందులలో ఉద్రిక్తత, పగిలిన అద్దాలు, లాఠీ చార్జ్. పార్టీ డొనేషన్లలో దేశవ్యాప్తంగా బీజేపీ తరువాత బీఆర్ఎస్ ది రెండో స్థానం. మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించిన ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్. తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమైంది. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుంది. ఈ రోజు నుంచి జనవరి 2 వరకు పోటీలు నిర్వహించబోతున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. పాన్ 2.0 గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీయడం గమనార్హం. ఆన్లైన్లో సులువుగా పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఆదాయపు పన్ను శాఖ పేరిట ఈమెయిల్స్ పంపిస్తున్నారు. అలాంటి ఈమెయిల్స్ మీకు వచ్చి ఉంటే లింక్స్ క్లిక్ చేయొద్దని పిఐబి తెలిపింది. పిన్, పాస్వర్డ్లు కోరుతూ ఐటీ డిపార్ట్మెంట్ ఎప్పుడు వ్యక్తిగత ఈమెయిల్స్ పంపించబోదని గుర్తు చేసింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయగా జగన్ను చూసేందుకు ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఇది క్రమంగా గొడవకు దారితీసింది. కొందరు వ్యక్తులు పార్టీ క్యాంపు కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. ప్రజలను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని వైసీపీ ఆరోపిస్తోంది. 2023-24 ఏడాదికి పొందిన అత్యధిక విరాళాల విషయంలో బీఆర్ఎస్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈసీ వెబ్సైట్ ప్రకారం విరాళాల రూపంలో బీజేపీ అత్యధికంగా 2244 కోట్ల రూపాయలను పొందింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 3 రెట్లు అధికం. ఇక తర్వాతి స్థానంలో 495.5 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ నిలిచింది. కాంగ్రెస్ 288.9 కోట్ల రూపాయలు పొందింది. వైఎస్ఆర్సీపీ 121.5 కోట్ల రూపాయలు, డిఎంకే 60 కోట్ల రూపాయలు పొందినట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడించాయి. మసీదు, మందిర్ వివాదాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో ఆ శాఖ అనుబంధ మ్యాగజైన్ విభేదించింది. ఈ తరహా వివాదాలు అధికమవుతుండటంపై భాగవత్ గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులు కలిసి ఉండగలరన్న ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. అయితే ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ మ్యాగజైన్ మాత్రం సివిలైజేషన్ జస్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki